పీరియడ్ మిస్ అయింది, ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది, ఇంట్లో చేసుకుంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, స్కానింగ్ తీయించుకున్నారు, స్కాన్లో బేబీ కనిపించట్లేదు. ఇప్పుడు ఎట్లా? సరే, రెండు పాసిబిలిటీస్ ఉంటాయమ్మా దీంట్లో. ఒకటి, బేబీ అనేది సరిగా ఫామ్ అవ్వలేదు ఇంకా, అంటే ఇంకొంచెం ఒక 1 వీక్ ఆర్ 10 days వెయిట్ చేసి చూస్తే మనకు బేబీ కనిపించే అవకాశం ఉంటుంది. మోస్ట్ కామన్ పాసిబిలిటీ అదే. రెండోది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. ఒకవేళ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చింది అని అనుకుంటే అది మీరు చేయించుకున్న స్కాన్లోనే తెలిసిపోతుంది. కాబట్టి స్కాన్లో ఎక్కడా బేబీ కనిపించట్లేదంటే మీరు రిలాక్స్ అవ్వచ్చు, అది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ కాదు. ఇంకొక పాసిబిలిటీ ఏంటి అంటే ఆ బేబీ అనేది బ్లైటెడ్ ఓవం అంటారు. అంటే కంప్లీట్గా బేబీ ఫామ్ అవ్వదు, ఓన్లీ శాక్ లాగే, అంటే చిన్న సంచిలాగా ఫామ్ అయ్యి తర్వాత దానంతకదే పడిపోతుంది. 3 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఈ మూడిట్లో ఏది అని తెలియాలి అంటే మనం కనీసం 2 వారాలన్నా వెయిట్ చేసి మళ్ళీ స్కాన్ రిపోర్ట్ చేయించుకోవాలి. ఈ మధ్యలో బీటా హెచ్సిజీ లెవెల్స్ చేయించుకోవచ్చు. బ్లడ్ టెస్ట్ బీటా హెచ్సిజీ చేసుకుంటూ ఉన్నామంటే దాన్ని కోరిలేట్ చేసుకొని మనం నిదానంగా ఏ డెసిషన్ తీసుకోవాలో దానిలో అర్థమవుతుందన్నమాట. ఊరికే కంగారు పడిపోయి ఏదో అయిపోయింది టెన్షన్ పడుకుంటూ అట్లా ఉండకుండా ఏం పాసిబిలిటీ ఉంటాయి అనేది మీ డాక్టర్తో డిస్కస్ చేయండి అమ్మా. సరేనా? నమస్తే.